లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఉండి నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి వేటుకూరి శివరామరాజు వద్దున్నాం. సార్, ఎన్నికలు పూర్తయ్యాయి. ఉండి నియోజకవర్గానికి సంబంధించి 4 మండలాల ఓటర్లు కూడా మీకు పట్టణం కట్టినట్టు తెలుస్తుంది. ఏ విధంగా సాధ్యమైందంటారు? మీకు గెలుపు అవకాశాలు ఏ విధంగా? ఉండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను గెలిపించాలని ఒక నిర్ణయానికి వచ్చి మన 13న జరిగిన ఎన్నికల్లో అందరూ కూడా బాగా ఓటింగ్ చేశారు. పర్సంటేజ్ కూడా బాగా అయింది. మీరు నైట్ 9 వరకు కూడా పోలింగ్ అవుతూనే ఉంది. ఓటర్లు ప్రత్యేకించి సోదరిమణులు, మాతృమూర్తులు అందరూ కూడా బాగా ఓటింగ్లో పాల్గొన్నారు. అందరూ కూడా మన శివని గెలిపించుకోవాలి. శివ మనకి అందరికీ పిలిస్తే పలుకుతాడు, అందుబాటులో ఉంటాడు, అభివృద్ధిని చేస్తాడని ఆశాభావంతో సోదరిమణులు అభివృద్ధిని ఆకాంక్షించారు. అట్లాగే యువత అంతా కూడా శివగారు అయితే పట్టుదలతోటి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు. ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేసి మనందరికీ కూడా ఉపాధి కల్పించారు. ఈరోజైతే ఆక్వా రంగం క్రైసిస్లో ఉంది. మళ్ళీ శివ వస్తేనే ఆక్వా రంగం గాడిన పడుతుందని చెప్పి యువతంతా ఆకాంక్షించారు. రైతులందరూ కూడా, నేను రైతు బిడ్డగా, శివ అయితే మన కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తిగా, మనకి ఏ సమస్యలు రాకుండా రైతులకి అండగా ఉండే వ్యక్తి అని చెప్పి రైతులు కోరుకున్నారు. పేదవర్గాలు అయితే నేను పిలిస్తే పలుకుతాను, ఏదైనా మాట సాయం చేయటం కానీ, ఏదైనా కష్టంలో అండగా నిలబడటం కానీ ఉంటాను, అందుబాటులో ఉంటాననే భావంతో, ఆప్తుడిగా ఉంటాననే ఆలోచనతో పేదవర్గాలన్నీ కూడా ముందుకు రావటం జరిగింది. మా ఉండి నియోజకవర్గంలో 4 మండలాలు, 4 మండలాల్లో ఉండి మండలంలో మనకి 19 గ్రామాలు ఉంటాయి. అట్లాగే పాలకొడేరు మండలంలో 14 గ్రామాలు ఉన్నాయి. మా కాళ్ళ మండలంలో 21 గ్రామాలు, మన ఆకివీడు మండలంలో 16 గ్రామ పంచాయతీలు, ఒక నగర పంచాయతీ ఉంది. మొత్తం మీద 70 గ్రామాలు, ఒక నగర పంచాయతీ ఆకివీడు ఉన్నాయి. ఇందులో మాకు 2,23,000 పాత ఓట్లు ఉండేవి. అదనంగా 1,800 ఓట్లు చేరినాయి. దగ్గరగా 2,24,800 ఓట్లు ఉండి నియోజకవర్గంలో ఉన్నాయి. దీంట్లో మనకి 238 బూతులు ఉన్నాయి. అందరూ కూడా మహిళా ఓటర్లు సుమారు ఒక 3,000 ఓట్లు అదనంగా ఉన్నాయి. ఏదైనా మా గ్రామీణ ప్రాంతం కాబట్టి మంచి పర్సంటేజ్ పోలైంది. ప్రజలందరూ కూడా బాగా ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారు. అందరూ కూడా ఏదైతే మన ఉండి నియోజకవర్గంలో ఏదైతే తెలుగుదేశం, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఉంది, ఎన్డీఏ కూటమి, అట్లాగే అక్కడ వైఎస్ఆర్సీపీ ఉంది. ఇక్కడ టీడీపీ, జనసేన మద్దతుతో, బీజేపీ మద్దతుతోటి రఘురామకృష్ణరాజు గారు పోటీ చేయటం, అక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున పివిఎల్ నరసింహరాజు గారు పోటీ చేయటం జరిగింది. ఇక్కడ పోటీ అంతా కూడా త్రిముఖంగా పోటీ ఉంటుంది. త్రిముఖ పోటీలో నాకు ప్రతి గ్రామంలోని కూడా నేను అందరికీ అందుబాటులో ఉంటాను, సేవాభావంతో ఉంటాననే భావంతో అందరూ ఓటు చేశారు. జనరల్గా పార్టీల పరంగా ఓటింగ్ జరుగుతూ ఉంటుంది. స్వతంత్ర అభ్యర్థిని మామూలుగా మినిమైజ్ ఉంటుంది. కానీ ఉండి నియోజకవర్గానికి వచ్చేటప్పటికి వ్యక్తుల కింద ప్రతి ఒక్కరు కూడా భావించి శివ అయితే మనకి పూర్తిగా సేవాభావంతో ఉండే వ్యక్తి, నియోజకవర్గం మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి, 10 సంవత్సరాలు బాగా కష్టపడి పనిచేశాడు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడనే భావంతో ప్రజలందరూ కూడా అందరికీ ఎల్లవేళ అందుబాటులో ఉంటాము, సేవాభావంతో ఉంటామనే ఆలోచనతో అందరూ కూడా ఓటు చేశారు. ఆ ఓటుతోటి నేను విజయాన్ని అందుకోబోతున్నాను. అంటే రాష్ట్రంలో ఇండిపెండెంట్ అభ్యర్థికి సంబంధించి ఎక్కడా లేని విధంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరు బరిలోకి దిగిన తర్వాత చాలా వేగంగా ప్రజల్లోకి వెళ్ళారు, ప్రజల్లో తిరిగారు. వారి నుంచి కూడా రెస్పాన్స్ అనేది చాలా ఎక్కువ వచ్చింది. అంటే మీరు చేసిన సేవా కార్యక్రమాలు, గతంలో చేసిన ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఇదంతా తోడైంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. మనం ఎప్పుడు కూడా ఇష్టంతో కష్టపడతాం. నేను కూడా ముందు 30 రోజులు కూడా నేను కష్టపడి ప్రజల్లోకి వెళ్ళాను. అలాగే లాస్ట్ 15 రోజులు కూడా నేను క్యాంపెయిన్ చేశాను. ఏదైనా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ప్రజల్ని కోరి అభ్యర్థించే టార్గెటే పెట్టుకుని పబ్లిక్ని రీచ్ అయ్యాం. పబ్లిక్ కూడా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు.
మనం మీరు అన్నట్టు సేవాభావము, అభివృద్ధి, సంక్షేమం, నియోజకవర్గానికి సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా అందరూ కూడా అభిమానంతో, శివాని అభిమానంతో నన్ను ఆదరించి గౌరవించారు. వాళ్ళ ఆదరణకి నేను ఖచ్చితంగా కృతజ్ఞుడిని. ఉండి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సవినీయంగా వేడుకునేది మీరందరూ కూడా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఒక అభిమానంతో, నమ్మకంతో బాగా నాకు ఆశీస్సులు ఇవ్వటానికి ముందుకొచ్చారు. మీ అందరి అభిమానానికి కృతజ్ఞుడిని. ఖచ్చితంగా నేను మీ అందరికీ కూడా నిరంతరం అందుబాటులో ఉంటాను, సేవాభావంతో ఉంటాను. నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయటానికి సదా మీ సేవలో కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభివాదాలు తెలియజేసుకోండి. ఉండి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. ఈ త్రిముఖ పోటీలో పూర్తిగా కూడా నేను భారీ మెజార్టీతో గెలుపొందుతాను. అంతేకాకుండా గెలుపొందిన అనంతరం ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను. దాదాపు అందరికీ కూడా అందుబాటులో ఉంటాను. అందరూ కూడా నాకు ప్రత్యక్షంగాను పరోక్షంగా కూడా చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అంటూ కూడా శివరామరాజు చెప్తున్నారు. వీడియో జనశేఖర్తో మన ఆర్టీవీ భీమవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.